తెలంగాణ ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ నేతలు అందినంత దోచుకున్నారా? 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సహా అంత అక్రమాలు చేశారా? విమర్శలకు హరీష్ ఎందుకు తప్పించుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలకు కవిత ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత చేసినవి. గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారా ఏంది కథ? జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ, మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగానో? ఏమన్నాడు నా భర్త? ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ లోని కొందరు నేతలు అడ్డగోలుగా దండుకున్నారని, బ్లాక్ మెయిల్ చేసి మరీ వసూళ్లు చేశారని ఆరోపించారు. తన దగ్గర డబ్బులు లేక బంగారం కుదువు పెట్టి బతుకమ్మ చేశారని కవిత చెప్పారు. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరి వాడి వసూలు వేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది, అన్నీ తెలుసు సంగతులు. మామూలు చిట్టాలేదు నా దగ్గర. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే అడ్డగోలు అక్రమాలకు తెరతీశారని కూడా కవిత దుయ్యబట్టారు. అక్టోబర్ 7, 2023 ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో, 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, కృష్ణారావు గారు చెప్తారా? తనను పార్టీ నుంచి పంపించారని, అయినా వాళ్ల కళ్లు చల్లబడలేదా అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ తో అంటకాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెకిలి పనులు చేస్తున్న వారి పని పడతానని హెచ్చరించారు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలగొట్టరు కదరా బయటికి. ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. విఘ్నత అంటూ హరీష్ తప్పించుకుంటున్నారని కవిత చురకంటించారు. తాను లైన్ దాటలేదని, ఇక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ గారికి తెలుసా తెలియదా? కేసీఆర్ గారు చెప్పాలి. వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. షూర్, సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. కృష్ణారావును వెనుకొండి నడిపిస్తున్నది ఎవరో తనకు తెలుసని, తనపై ఆరోపణలు చేసినందుకు మాధవరం బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. దేవుడి దయతో తాను ముఖ్యమంత్రి అవుతానని, 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికి తీస్తానని కవిత తెలిపారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా. దేవుడి దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. కవితకి సీఎం కావాలనే ఆశ ఉంటే తప్పులేదని, అయితే అత్యాశ ఉండకూడదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అయితే కవిత కొన్ని వాస్తవాలను బయటపెడుతున్నారని, విచారణ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండదు, తప్పు కాదు. అత్యాశ ఉండకూడదు. కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం నుండి, అధికారం నుండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు విన్నవిస్తాను.
కవిత విమర్శల తీవ్రత చూస్తే బీఆర్ఎస్ కి ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణ రాజకీయాల్లో కారు బేజారవుతోందన్న టాక్ వినిపిస్తోంది.